నరహంతక చంద్రబాబు నాయుడు ముసలోడైతున్నా కానీ ఆయనకి ఇంకా తెలంగాణ ప్రజల హక్కులను హరించే ఆలోచన దుర్మార్గమైన పని ఇంకా మానుకోలేదు. ఒక బక్కపల్సటని మా తెలంగాణ రిపోర్టర్ను ఇంతకుముందు మొన్న తీసుకుపోయి కర్నూలు తీసుకుపోయి గొడ్డును కొట్టినట్టు కొట్టి ఇటు ముగ్గురు అటు ముగ్గురు కూర్చొని కాలర్లు బట్టి ఇట్లా పైకని బేహోష్ అయినాక కూడా 3rd డిగ్రీ టార్చర్ చేసిందని చెప్పి తెలంగాణ ప్రజలకు మొత్తం చెప్పినాం. ఏది తనకై తన అడిగిపోతే దొంగ కేసు పెట్టి అక్కడ కూడా దొంగ కేసు పెట్టి ఇవాళ మళ్ళీ ఇంకొక దొంగ కేసు, అదేదో రాజ్యాంగాన్ని తిట్టిందని అని దొంగ కేసు పెట్టి తీసుకొని పోయి విజయనగరం తీసుకొని పోయి మరి ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నారో ఏమనుకున్నారో మాకు ఎరకలే. కానీ ఈ లోపల మా వాళ్ళందరూ మా మీడియా సోపతోళ్ళందరికీ తెలియగానే ఇటు కురుకొచ్చి కూర్చున్నాక వాళ్ళు వచ్చినాక అందరు సెల్ ఫోన్లు గుంజుకున్నారు ఫస్ట్. మళ్ళీ మేము గడబడి చేసిన తర్వాత సెల్ ఫోన్లు ఇచ్చిండ్రు. ఎవరు అందరు లోపటేస్తాం రా నాయన అంటే అందరు లోపటేరి మా మీద కూడా కేసులు పెట్టి నడువు మేము కూడా వస్తామని చెప్పాను. అందరు సిద్ధమైన తర్వాత ఇక వాళ్ళు దిగొచ్చారు. మళ్ళీ ఇప్పుడు దిగొచ్చి అలా పై ఆఫీసర్లతో మాట్లాడారు. మరి ఇదంతా ఎటుపోతుంది ఏందనుకున్నారో ఏందో తెలియదు. మేము కూడా చెప్పినాం తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చి మా దగ్గరకు వచ్చి మా గుండె మీద కాళ్ళు పెట్టి మా వెంకన్నని ఇడికెళ్ళి తీసుకుపోతావు, ఎట్లా తీసుకుపోతావు. నరహంతక చంద్రబాబు నాయుడు ముసలోడైతున్నా కానీ ఆయనకి ఇంకా తెలంగాణ ప్రజల హక్కులను హరించే ఆలోచన దుర్మార్గమైన పని ఇంకా మానుకోలేదు. ఒక బక్కపల్సటని మా తెలంగాణ రిపోర్టర్ను ఇంతకుముందు మొన్న తీసుకుపోయి కర్నూలు తీసుకుపోయి గొడ్డును కొట్టినట్టు కొట్టి ఇటు ముగ్గురు అటు ముగ్గురు కూర్చొని కాలర్లు బట్టి ఇట్లా పైకని బేహోష్ అయినాక కూడా 3rd డిగ్రీ టార్చర్ చేసిందని చెప్పి తెలంగాణ ప్రజలకు మొత్తం చెప్పినాం. ఏది తనకై తన అడిగిపోతే దొంగ కేసు పెట్టి అక్కడ కూడా దొంగ కేసు పెట్టి ఇవాళ మళ్ళీ ఇంకొక దొంగ కేసు, అదేదో రాజ్యాంగాన్ని తిట్టిందని అని దొంగ కేసు పెట్టి తీసుకొని పోయి విజయనగరం తీసుకొని పోయి మరి ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నారో ఏమనుకున్నారో మాకు ఎరకలే. కానీ ఈ లోపల మా వాళ్ళందరూ మా మీడియా సోపతోళ్ళందరికీ తెలియగానే ఇటు కురుకొచ్చి కూర్చున్నాక వాళ్ళు వచ్చినాక అందరు సెల్ ఫోన్లు గుంజుకున్నారు ఫస్ట్. మళ్ళీ మేము గడబడి చేసిన తర్వాత సెల్ ఫోన్లు ఇచ్చిండ్రు. ఎవరు అందరు లోపటేస్తాం రా నాయన అంటే అందరు లోపటేరి మా మీద కూడా కేసులు పెట్టి నడువు మేము కూడా వస్తామని చెప్పాను. అందరు సిద్ధమైన తర్వాత ఇక వాళ్ళు దిగొచ్చారు. మళ్ళీ ఇప్పుడు దిగొచ్చి అలా పై ఆఫీసర్లతో మాట్లాడారు. మరి ఇదంతా ఎటుపోతుంది ఏందనుకున్నారో ఏందో తెలియదు. మేము కూడా చెప్పినాం తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చి మా దగ్గరకు వచ్చి మా గుండె మీద కాళ్ళు పెట్టి మా వెంకన్నని ఇడికెళ్ళి తీసుకుపోతావు, ఎట్లా తీసుకుపోతావు చూద్దామని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా జనం కూడా మొత్తం ఆడలు మొగోళ్ళు తయారవుతుంటే దానికి తలొగ్గి దానికి ఇప్పుడు ఒక నోటీస్ ఇచ్చి పోతున్నారు. కానీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఏంటంటే చంద్రబాబు నాయుడు నేను ఎందుకు నరహంతకుడు అన్నా అంటే 17 ముక్కలు చేసి నరికిండు బెల్లి లలితను. గద్దరన్న మీద 6 తూటాలు గుచ్చిపించిండు. తెలంగాణలో పల్లెలా దమనకాండ చేసిండు ఇక్కడ మొత్తం చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ ఆయన మారతలేడు. తెలంగాణ మీద ఏం కషో తెలియదు. కానీ మీకేమైనా రాజకీయ పరమైనటువంటి పంచాయతీలు ఉంటే మీరు చూసుకోరు. కానీ ఒక పత్రికా రిపోర్టర్ల మీద వాళ్ళకు నిజంగా ఏమైనా మాట్లాడేది ఉంటే నిజంగా వాళ్ళు కానూన్ ప్రకారంగా దోషులు అయ్యేటటువంటి సెక్షన్లు ఏమైనా ఉంటే పెట్టండి. ఎవరు దీన్ని ఎవడు కాదంటలేడు. కానీ దొంగ కేసులు పెట్టి చేస్తా అంటే మాత్రం చంద్రబాబు నాయుడు నువ్వు నీ కొడుకు నీ ప్రభుత్వాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇంకా ఎవరైనా కావచ్చు, ఇక్కడ తెలంగాణ ప్రజలు ఉట్టిగా చేతులు కట్టుకొని కూర్చోరు. మాకు తెలియకుండా తీసుకుపోయి ఏం చేద్దరు ఆడదానికి వచ్చినాక ఇంకెన్ని కేసులు పెడతావు. ఎందుకంటే 3rd డిగ్రీ టార్చర్ జరిగింది అన్న తర్వాత కూడా అది కూడా ఎట్లా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో పోయి ఎంకలాడితే దొరికిందని పట్టుకొని వచ్చారు. అప్పుడు ఏం చేద్దరో తెలియదు. ఇప్పుడు ఆడిపోయినాక ఇంకేమేం కేసులు పెడతారో తెలియదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆయన దగ్గర శప్రాజ్గిరి చేసినటువంటి ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి అవుడు. ఇది ఒక తెలంగాణకు దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇక్కడ ఇంత బహిరంగంగా వచ్చి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ నడిబొడ్డున రెండోసారి మళ్ళీ వచ్చి వాళ్ళు మంచిగా డ్రెస్సులలో వచ్చి కూర్చొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆయనకు చాలా వెన్నెతోడు పెట్టిన విద్య. ఆయనకు బాయ్ హాత్ కా కేల్ అంటారు కదా. చంద్రబాబు నాయుడు ఈజ్ అన్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తెలంగాణలో అట్లా చాలా మందిని ఎన్కౌంటర్ చేసినటువంటి ఆయనకు ఆ పేరు చాలా ఉన్నది. ఆయన వెనుక చరిత్ర చెప్తే అది చాలా పెద్దగా ఉంటుంది ఆయనది. సో ఇప్పుడు తెలంగాణ ప్రజలను, తెలంగాణ పాత్రికేయులను కనుక నువ్వు ఏలు పెడితే మాత్రం అది యూట్యూబర్ కానీ ఇంకెవరన్నా కానీ ఇక్కడ జనంగా కావచ్చు, మేము ఇక్కడ ఊకునే పరిస్థితి లేదు. మీరు ఎంతమంది మీద కేసులు పెడతారో ఏం పెడతారో తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇవన్నీ మీరు మానుకోకపోతే మాత్రం ఇక మీరు మళ్ళీ హైదరాబాద్ కూడా రానియం బిడ్డ గుర్తుపెట్టుకోరి. శనివారం ఆదివారాలు మీరు ఇక్కడికి వస్తారు కదా, పెండ కొడతాం రాళ్లతో కొడతాం. మీరు ఇట్లనే కనుక చేసి మా వాళ్ళని కనుక ఎంబడబడి ఇక్కడ నుంచి ఇల్లీగల్ కేసులు కనుక పెట్టే ప్రయత్నం చేస్తే మా పోలీసు వాళ్ళు, మా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నా, ఇక్కడ పోలీసు వాళ్ళు ఏందా ఆయనకు సెక్యూరిటీ ఇచ్చేది ఎక్కడిది? చంద్రబాబుకు సెక్యూరిటీ ఇక్కడ 40 మంది అట. వాళ్ళ జీతాల పైసలు పెడితే ఒక 500 మందికి ఇక్కడ కళాకారులకు, తెలంగాణ గురించి కొట్లాడిన కళాకారులకు వాళ్ళకు జీతాలు ఇవ్వచ్చు. నువ్వు అశోక్ నగర్లా, దిల్సుఖ్ నగర్లా నిరుద్యోగంతో
ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలకు ఇంత బుక్కడి బువ్వ పెట్టొచ్చు. ఇక్కడ పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చుడు ఎక్కడిది? జూబ్లీ హిల్స్లో ఆయన గల్లీ మొత్తం బంద్ చేసుడు ఎక్కడిది? మీరు ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఇక్కడోళ్ళను ఇక్కడున్న రిపోర్టర్లను హింసించే ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు కావచ్చు ఆయన ప్రభుత్వానికి చెప్తున్నాం, మేము ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాం. పబ్లిక్ను తిరగబడే స్థాయి దాకా తీసుకోపోకండి. తెలంగాణ నైజమే చూస్తారు, మంచికి గొంగడేస్తారు, లేకపోతే గొడ్డలు పడతారు. కానీ నీ మీద డైరెక్ట్ గొడ్డలు కాదు, రాజకీయ గొడ్డలు పడతాము. నిన్ను నీ చరిత్రను ఇక్కడ కాదు అక్కడ కూడా భూస్థాపితం చేస్తాను. పిచ్చి పనులు చేస్తే మాత్రం మంచి చెప్పదలుచుకున్నాం అంతే. మాట ఒకటి మాట్లాడితే కేసులు ఒకటి పెట్టి తీసుకోపోతారా మీ రాజ్యంలో? జర్నలిస్టులు కూడా గిదేనా? ఏమిది చంద్రబాబు రాజ్యమా, రేవంత్ రెడ్డి రాజ్యమా? ఏంది వాసిది? ఇదే నెత్తి నొప్పి అవుతుంది రేవంత్ కు చెప్తున్నా. నేనైతే నెత్తి నొప్పి అయి కూర్చుంటది. మొన్న ఉట్టిగా మాట్లాడినాం, తెలంగాణ మొత్తం రగిలిస్తాం చూడు. మరి దొంగ కేసులు పెట్టొద్దు, నిజమైన కేసులు పెడితే తీసుకోపోమని చెప్పి ఏం లేదు. అలా మాట్లాడిన మాట ఒకటి, పెడుతున్న కేసు ఒకటి, నీకు ఎఫ్ఐఆర్ పంపించినా చూడు, మాట్లాడమని చెప్పు. లేకపోతే మాత్రం గడబడైతుంది. ఉన్నది చెప్తున్నా నేను. నువ్వు మాట్లాడి ఇప్పుడు నువ్వు వస్తావా ఇడికి రాండి, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి. ఇది గలత్. ఇది రేవంత్ చేస్తున్న చాలా. నేను మొన్నటిదాకా బూట్లు సాక్షుల వాసన అన్నాడు కదా, ఇప్పుడు సిట్టుకు పోతే కూడా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఏంది ఈ లంగా కేసులు, దొంగ కేసులు ఇంకెన్ని రోజులు పెడతారు? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా భరించాలా ఇక్కడ వాళ్ళు? ఏం మజాక్ బా ఇది? మళ్ళీ రుబాబ్ ఆయన ఆడ నిలబడితే ఈ ఇంట్లోకి వచ్చి రుబాబ్ చేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు. మమ్మల్ని కూడా వేసుకోపోతారు. తీసుకోపోయి మేము కూడా వస్తాంపా. చలో చూద్దాం ఇక తెలంగాణ ఏం జరుగుతుందో తెలంగాణ చూద్దాంపా. మేము కూడా సంపా ఏడికి తీసుకుపోతారు. చలో ఆయన అన్న మాట కనుక మీరు రికార్డు చూపియండి, రమ్మని లోకల్ పోలీసు కూడా ఎవరో రాండి, మమ్మల్ని కూడా తీసుకుపోయి లోపల పెట్టుంది. ఒకవేళ తన మాట్లాడిన మాట తప్పు మాట అయితే మేము ఏడికెళ్ళి వెళ్ళిపోతాం. దొంగ కేసులు, ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెట్టి మీరు తెలంగాణ జర్నలిస్టులను తొక్కుదామంటే మాత్రం నడవదు. బరాబర్ చెప్తున్నాం. ఏం వస్తున్నావు బాస్ నువ్వు వీడికి? ఆరేరా ఏం తమాషాలు ఇవన్నీ చెప్పు. ఫోన్ చేసి చెప్పు ఇప్పుడు. మాట్లాడు. ఆ డీజీపీతో మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారో మాట్లాడు, రేవంత్తో మాట్లాడతారా మాట్లాడు. ఏంది దిల్లగే? ఏం మజాక్ ఇది? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ జర్నలిస్టులకు ఎవరికి ఏంది? వాడు మొన్న కూడా వచ్చి పోలీసు వాడు వచ్చి తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ చేస్తాడు. అంతా మగోళ్ళ మొత్తం. ఇక ఇదే పోలీసు రాజ్యమా? ఇక మొన్న పని చేస్తారు. తెలంగాణ మొత్తం చెప్పినాం కదా. ఇప్పుడు మొత్తం ఇక్కడికి మొత్తం తెలంగాణ అంతా ఇప్పుడు కూడా తెలుస్తుంది. ఇక ఈయన సంగతి ఏంది, ఈయన కథ ఏంది, ఈయన చేస్తున్నది ఏంది అని ఎవరికి ముఖ్యమంత్రి, ఎవడేస్తే ముఖ్యమంత్రి అండి? ఈయన చంద్రబాబు అపాయింటెడ్ మనిషి ఆయనే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది? మాట్లాడు. మేమైతే వదిలేదు. నువ్వు కూడా వచ్చి నిలబడతా వాళ్ళే చూస్తాయి. నేను మనము కర్నూలు 4th టౌన్ పోలీసులు మన కేవీఆర్ని అరెస్ట్ చేసినప్పుడు చాలా క్లియర్గా మాట్లాడినాం. తెలంగాణలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు ఆ రోజు మాట్లాడినాం. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి అందరం సావధానంగా పద్ధతిగానే చెప్పినాం. మరి ఇక చూస్తూ ఉంటే మరి రెడ్ బుక్ రాజ్యాంగం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఇంప్లిమెంటేషన్ అవుతుందని నిన్నటిదాకా మనం అందరం అనుకున్నాము. బట్ తెలంగాణలో కూడా ఇంప్లిమెంటేషన్ అవుతున్నట్టు కనపడతా ఉంది. అసలు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు శనివారం ఆదివారం వస్తే ఏడుంటారు సార్? మీరు ఏడుంటారు అండి? తెలంగాణలో ఉంటున్నారు, హైదరాబాద్లో ఉంటున్నారు. నీ కాపలా ఉండేది ఎవరండి? తెలంగాణ పోలీసులు. తెలంగాణ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నటువంటి తెలంగాణ పోలీసులు మీకు కాపలా ఉంటున్నారు. మా సొమ్ము తింటారు, మా గడ్డ మీద ఉంటారు. మా బిడ్డలని ఇలా మీ గురించి మాట్లాడుతూ ఉంటే ఏమన్నాడు? ఏం తప్పు? అచ్చా, రెడ్ బుక్, ఎర్ర బుక్, ఎర్రి బుక్ అన్నందుకు మీకేదో ప్రాబ్లం అయింది. మీ టీడీపీ నాయకులు, మీ జనసేన నాయకులు, మీ కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, మీ టీడీపీ నాయకులు ఎన్నో డిబేట్లలో నేను క్లిప్పులు కావాలంటే పంపిస్తాను మీకు అందరికీ. బాజాప్తా అమలు చేస్తున్నాం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అని చెప్పేసి ఎన్నో టీవీ డిబేట్లలో మాట్లాడారు. ఆ క్లిప్పులు కావాలన్నా? ఎంతమంది మీద దేశద్రోహం కేసులు పెడతారు? పెట్టండి, తీయండి, అరెస్టులు చేస్తారా? ఏమి దొంగలా పోలీసులు? ఆయన ఇక్కడికి వచ్చిన పోలీస్ ఆయన మీది ఇది ఏపీఎస్ పరిధిలోకి వస్తుంది, మీరు ఎవరికి ఇంటిమేషన్ చేసి వచ్చారంటే ఎల్బీనగర్ దగ్గర ఉంది కాబట్టి ఎల్బీనగర్కి చేసి వచ్చినాం అని చెప్పారు. అసలు ఇది ఏ లిమిట్సో తెలియదు, మీకు ఏమైందో తెలియదు. వచ్చేసి రాత్రి ఎత్తుకొని పోతామంటే చూస్తూ ఊకుంటుందా తెలంగాణ సమాజం? బాజాప్తా చెప్తున్నాం లోకేష్ గారు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. మొత్తం ఇది మీ కనుసన్నల్లోనే నడుస్తుందన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు తెలంగాణలో ఉందామనుకుంటున్నారా? 2016-17లో తోక ముడుచుకొని కరకట్టకు పారిపోయినట్టు మళ్ళీ తరుమాలను మిమ్మల్ని. ఇల్లులను కూడా ఖాళీ చేపిస్తాం, బాజాప్తా చెప్తున్నాం. మీ ఇండ్లు, మీ నివాసాలు కూడా తెలంగాణ నుంచి పోవాల్సి వస్తుంది మీరు ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు మీరు పాల్పడితే. మా తెలంగాణ బిడ్డ రాజకీయాలు విశ్లేషిస్తే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విశ్లేషిస్తే నొప్పులు అవుతున్నాయా ఒకడొక్కడికి? మీరు ఎంతమంది చేస్తలేరు తెలంగాణ రాజకీయాలని?
ఆంధ్ర పాలిటిక్స్ మీద ఆంధ్ర విశ్లేషకులు, ఆంధ్ర జర్నలిస్టులు, ఆంధ్ర ప్రాంత మిత్రులు ఎంతమంది చేస్తలేరు తెలంగాణలో? ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ స్టాండ్ తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే తెలంగాణ గడ్డని, తెలంగాణ నేలని కూడా మీరు హ్యూమిలేట్ చేసిరు, రకరకాలుగా కించపరిచినట్టుగా మాట్లాడిరు. అయినా కూడా మీరు సహనంతో ఉండలేదా? మీరు ఇవాళ వచ్చి మా తెలంగాణ గడ్డకు వచ్చి ఇంతకుముందు సీరణ మాట్లాడుతూ అన్నాడు, ఈ గడ్డకు వచ్చి మా ఇంట్లోకి వచ్చి మీరు డైరెక్ట్ అరెస్ట్ చేస్తాం, తీసుకుపోతాం, మాకు ప్రెషర్ ఉంది, ఇవన్నీ అంటే ఇక్కడ చూస్తా ఎవరు ఊరుకోవట్లేదు. మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీకేమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ లిమిట్ వరకు మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటారా, ఏం చేస్తారో చూడండి. ఒకవేళ ఎర్రి బుక్ అన్నందుకే మీకు కేసులు పెట్టాల్సి వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం పేరు పెట్టినందుకు లోకేష్ మీద కేసు పెట్టాలా, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని చెప్తున్నందుకు టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టాలా. సో కాబట్టి ఇట్లా మాట్లాడుకుంటూ చాలా ఉన్నాయి, ఇది పద్ధతి కాదు. చెప్తున్నా ఎంతమందిగా పృథ్వన్న మాట్లాడితే నేను విన్నా, తెలంగాణ రగుల్స్తామని. రగుల్చడం కాదు చెప్తున్న, తెలంగాణలో ఇలాంటి దుశ్చర్యలకు మీరు పాల్పడితే మీ ఆంధ్ర వ్యాపారాలు ఉండవు, ఇక్కడ మీ నాయకులు ఇక్కడ మనుగడ సాధించలేరు. గుర్తుపెట్టుకోండి, క్విట్ తెలంగాణ మూమెంట్ వస్తుంది. నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా చెప్పిన, క్విట్ తెలంగాణ మూమెంట్ చాలా దగ్గరలోనే ఉన్నది మీ ఈ అత్యుత్సాహాల వల్ల. ఇక మన తెలంగాణ పోలీసుల గురించి మాట్లాడాలి, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి. ఏం సార్ శాఖని చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పిరా, లోకేష్ నాయుడు గారికి అప్పచెప్పిరా, లేదా పవన్ కళ్యాణ్కి అప్పచెప్పిరా? ఎట్లా అంతా మీరు ఒకటే చీకట్ల కలుసుకుందామని చెప్పేసి పోలీసులని శాఖని మొత్తం అప్పచెప్పేసిరా ఆంధ్రప్రదేశ్కి, లోకేష్ నాయుడు గారికి అప్పచెప్పిరా? అందుకేనా మన పోలీసులను గుంపులుగా పెట్టేసి అక్కడ వాళ్ళ కాపలా కాస్తా ఉన్నారు. మన తెలంగాణ బిడ్డలు అరెస్ట్ చేసుకపోతుంటే కళ్ళప్పకి చూస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు, మీ పద్ధతులు మార్చుకోవాలి. ఇది కనుక ఇట్లనే కొనసాగితే తెలంగాణ సమాజం తిరగబడుతుంది. ఇవాళనే తెలంగాణ అస్తిత్వ వేదిక అని ఒకటి పురుడు పోసుకున్నది ఇవాళ తెలంగాణ గడ్డ మీద. వాళ్ళు ఇలా మాట్లాడిర్రు, ఇగో ఇట్లాంటివన్నీ కూడా దాని పరిధికే వస్తాయి. తెలంగాణ ఏకమవుతుంది. మీరు ఇక్కడ నుంచి బంద్ పెట్టండి, ఏమన్నా లీగల్గా ఫైట్ చేయండి. శనివారం ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారు కూడా అంతే, శుక్రవారం నాడే వస్తాయి అరెస్టులు అన్నీ, శుక్రవారం శనివారం. ఎందుకంటే శనివారం ఆదివారం కోర్టులు బంద్ ఉంటాయి, మంచిగా తీసుకుపోవచ్చు, 2 రోజుల పాటు వీళ్ళకి కావాల్సినట్టుగా చేసుకోవచ్చు. మీ సర్కారులు ఏం సర్కారులు? ఈ శనివారం ఆదివారం సర్కారులు ఇవి ఏమన్నా? సో దయచేసి ఈ పద్ధతులు మార్చుకోవాలి. మేము మీ జోలికి రావట్లేదు బిడ్డ, మీరు ఇట్లనే చేస్తే మేము రోజు మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎంతమందిని అరెస్ట్ చేస్తావో చేదు మరి. సో దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏపీ పోలీసులారా, మీ మీద మాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి ద్వేషం లేదు, ఎలాంటి అది లేదు. రాజకీయ నాయకుల ఆటలో మీరు పావులు కాకండి. రేపు అధికారం మారితే, ప్రభుత్వాలు మారితే మీరు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్.